తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. పోలీసులు నడి రోడ్డుపై శిక్ష వేస్తే తప్పేంటి అని సమర్థించారు. తెనాలి పోలీసులు కొట్టింది రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ అని చెప్పుకొచ్చారామె. అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేయాలని అంటున్నారు అనిత. పోలీసులు యాక్షన్ తీసుకోలేదని విమర్శిస్తారు. ఒక అడుగు ముందుకేసి ఇంకా విమర్శిస్తున్నారు అంటూ అనిత కామెంట్ చేశారు. పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. రైట్, మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాయి శంకర్, హోంమంత్రి కాబట్టి పోలీసులు వెనకేసుకొస్తున్నారు, కానీ బహిరంగంగా ఎంత దారుణానికి పాల్పడైనా సరే అలా కొట్టడం అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అని అందరికీ తెలుసు. దీనికి ఎలాంటి సంజాయిషి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? విశ్లేషకులు ఏమంటున్నారు? ప్రధానంగా సుమతి, తెనాల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో నిన్నటి వరకు అధికార పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ మాత్రం క్లియర్గా దీనిపైన ఉద్యమం చేపడతాము, కంపల్సరీగా ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది దళిత సంఘాలు కూడా క్లియర్గా దళిత యువకుల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు ఈ దాడులు చేయడం జరిగిందనే విధంగా కూడా వాళ్ళు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన తెనాల్లో ఉన్నటువంటి ఖరారు అవడం జరిగింది. ఎవరైతే ఈ యువకులు ఉన్నారో వాళ్ళని పరామర్శించనున్నారు. అయితే ఈరోజు అధికార పార్టీ తరఫు కూడా స్పందనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హోంమంత్రి కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడుతూ కూడా నిందితుల్ని పరామర్శించడం ఏంటి అనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? యాక్టివిస్టులు అందరూ తప్పు పడుతున్నారు. ఒకవేళ నిజంగా హత్య చేసినా సరే దానికి చట్టాలు ఉన్నాయి, దానికి సెక్షన్స్ ఉన్నాయి, కోర్టులో హాజరుపరచాలి. కానీ బహిరంగంగా అలా అందరు ముందు కొట్టి వీడియోలు తీమరడం, అలాగే ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు పోలీసులు కాళ్ల మీద కొట్టారు. సుమతి, ఇక్కడ ఈ సంఘటన క్లియర్గా తెనాలి సంఘటనకు సంబంధించినటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగానే వాళ్ళు గంజాయి సేవించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళపైన 10 కేసులు ఉండొచ్చు. వాళ్ళు నిజంగానే చట్టరీత్యా కనుక వాళ్ళపైన చర్యలు తీసుకుంటే కనుక పోలీసుల్ని అందరూ హర్షించేటటువంటి ప్రయత్నం జరిగేది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన అనేది చట్ట విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన కాబట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా దానిపైన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే చాలా వరకు హర్షాలు వ్యక్తం చేసేటటువంటి సోషల్ మీడియాలో కూడా క్లియర్గా పోలీసుల పైన అయితే విమర్శలు వస్తున్నాయి. ఆ విధంగా కొట్టడం ఏంటి, అంత పబ్లిక్ గా కొట్టాల్సినంత పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా హోంమంత్రి అంటున్నారు పోలీసులు తమ పని చేస్తూ ఉన్నారు, ఒక అడుగు ముందుకేసి అంటే చేయకపోతేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో ఇలా విమర్శిస్తారు. కానీ ఇలా పబ్లిక్ గా కొట్టడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, రేపనాడు ఇది వ్యక్తిగత దానికి కూడా వెళ్లే అవకాశం ఉందన్నది యాక్టివిస్టుల మాట. అదే ప్రధానంగా ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారు. ఓకే, వాళ్ళని కొట్టారు, ఓకే, రేపు ఇంకో వ్యక్తిని కొడతారు, సేమ్ ఇలాంటి సిచ్యువేషన్నే చెప్తారు. ఇలా కొట్టుకుంటూ పోతే ఎంతమందిని కొడతారు అంటే చట్టం వీళ్ళే శిక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా. శిక్ష వెయ్యాలంటే కంపల్సరిగా కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళాలి. కోర్టు అనేది ఒకటి ఉంటుంది. కోర్టు కనుక శిక్ష విధించిన తర్వాత ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ వీళ్ళే డైరెక్ట్గా చట్టాన్ని తమ పరిధిలోకి తీసుకొని తామే శిక్ష విధించేటటువంటి విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా కూడా ప్రశ్నలు రెస్పాన్సిబిలిటీ లేదా అన్నారు. ఇది జనరల్ పబ్లిక్ అందరికి కూడా వర్తిస్తుంది. రేపన్నాడు పోలీసులు ఇలా చేశారని ప్రతి ఒక్క పబ్లిక్ కూడా అలా చేస్తే చట్టం ఒప్పుకుంటుంది. అప్పుడు పోలీసులు ఒప్పుకుంటారా?
అంటే ఇక్కడ క్లియర్గా హోంమంత్రి ప్రశ్న అడిగినటువంటి విధానం ఒకటైతే నిజంగానే వాళ్ళు కనుక చేసింది కనుక కరెక్ట్ అనే విధానంలో ఉంటే ఆ రోజుకి ఆ రోజే పోలీసులే దాన్ని బహిర్గతం చేసి కంపల్సరీగా దానిపైన వాళ్ళే మీడియా ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చట్ట పరిధిలో చేయలేదు, చట్ట విరుద్ధంగా జరిగినటువంటి సంఘటనలు కాబట్టే వాళ్ళు రాలేదు. కాబట్టి వాళ్ళది వైరల్ అయిన తర్వాతే దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం జరిగిందనే విధంగా కూడా ఇటు అనేక మంది నాయకులు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే వాళ్ళు చేసింది కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటే వాళ్ళే బయటికి రావచ్చు కదా అనే విధంగా అయితే ప్రశ్నలు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం హోంమంత్రి స్పందన పైన కూడా అనేక మంది అయితే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఓకే, పోలీసులు ఒక స్టెప్ తీసుకున్నారు, వారిపైన చర్యలు తీసుకోవడానికి అనేక రకాలుగా చట్టపరంగా అనేక చర్యలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఎంత పోలీసులు చర్యలు తీసుకోవాలన్నా కూడా ఆ చట్టాన్ని విరుద్ధంగా ముందుకు వెళ్తే రేపు ఇలాంటి సంఘటనలు 10 జరుగుతాయి, 15 జరుగుతాయి. ప్రతిదీ కూడా పోలీసులకి సంబంధించినటువంటి అంశంలో చట్టం దాటి ప్రవర్తించేటటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు ఏంటి అనే విధంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. చూడాలి రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన. రైట్ శివశంకర్, రైట్ థ్యాంక్ యూ సో మచ్ శంకర్. మొత్తానికి హోంమంత్రి అనిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అయితే ఇది రాజకీయ రంగు పులుమునే అవకాశం కనిపిస్తోంది. రేపు తెనాలిలో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. తెనాలిలో పోలీసులు జరిపిన ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా హోంమంత్రిపై విమర్శలు వస్తున్నట్టుగా తెలుస్తోంది.